నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మైగ్రేన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మైగ్రేన్ ఎన్ని రకాలు, మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి పరీక్షల ద్వారా ఎలా నిర్ధారిస్తారు, మైగ్రేన్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవస్ సెంచరీ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ అండ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ వై మురళీధర్ రెడ్డి గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సో మెయిన్గా చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య, ఎస్పెషల్లీ విమెన్ ఫేస్ చేస్తున్న సమస్య మైగ్రేన్. అసలు మైగ్రేన్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది? మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి అండి. అది ఒక రకమైన ప్రైమరీ హెడేక్ సిండ్రోమ్. అంటే యూజువల్లీ కొంతమందిలో ఏంటంటే బ్రెయిన్ వెజల్స్ అండ్ బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో చుట్టూరా నర్వ్స్ ఉంటాయి, ట్రైజెమినల్ నర్వ్స్ అని ఉంటాయి. ఆ నర్వ్స్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వడము, అంటే పెయిన్ రిలేటెడ్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల వచ్చే తలనొప్పిని మైగ్రేన్ అంటారు. యాక్చువల్లీ ఈ టెండెన్సీ అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. బట్ అండర్లయింగ్ మెకానిజం మైగ్రేన్కి ఇదండి. బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలను చుట్టూరా ఉన్న నర్వ్స్లో పెయిన్ కాజింగ్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల వచ్చే హెడేక్ని మైగ్రేన్ అని అంటారండి. ఓకే, అంటే మెయిన్ రీజన్ మీరు చెప్పారు, అంటే రావటానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మైగ్రేన్కి ట్రిగర్స్ ఉంటాయండి. యూజువల్లీ ట్రిగర్స్ అంటే ఈ ఏదైతే మైగ్రేన్ రావడానికి నేను ఇందాక చెప్పిన మెకానిజం, ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వడానికి ట్రిగర్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైంకి సరిగ్గా తినకపోయినా కానీ, స్కిప్పింగ్ ఫుడ్ అనమాట, అట్లాగే ఏమైనా ఉన్నా కానీ, ఆర్ బ్రైట్ లైట్కి ఎక్స్పోజ్ అయినా కానీ, ఆర్ ఏమైనా వెరీ నాయిసీ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసినా కానీ, ఆర్ కొంతమందికి మెన్స్ట్రువల్ సైకిల్స్, మెన్సెస్ లేడీస్లో మెన్సెస్ ముందు కానీ, మెన్సెస్ అవుతున్నప్పుడు కానీ, మెన్సెస్ అయిపోయాక వెంటనే కానీ వచ్చే హెడేక్స్ ఉంటాయి. అలాగే కొంతమందికి కొన్ని ఫుడ్ వల్ల, ఎస్పెషల్లీ చీజ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, ఆర్ చాక్లెట్ ఐటమ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ తినడం వల్ల ఎక్కువ రావచ్చండి. ఇవన్నీ ట్రిగర్స్ అంటారు. కొంతమందికి హెడ్ బాత్ చేయడం వల్ల రావచ్చు, కొంతమందికి సన్ బాత్ చేయడం వల్ల రావచ్చు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ట్రిగర్స్. ఈ ట్రిగర్స్ వల్ల అలాంటి బ్రెయిన్లో ఆ మెకానిజం యాక్టివేట్ అయిపోయి హెడేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే ఈ మైగ్రేన్లో కూడా రకాలు ఉంటాయా అండి? అవునండి, మైగ్రేన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ కామన్గా మనం చెప్పే టైప్స్ ఏంటంటే ఎపిసోడిక్ మైగ్రేన్ విత్ ఆరా అండ్ వితౌట్ ఆరా అని అంటాము. విత్ ఆరా అంటే ఏంటంటే మనము మైగ్రేన్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవి బ్రెయిన్లో అంటే ఒక పక్క కొంతమందికి తిమ్మిరి రావచ్చు, దీన్ని సెన్సరీ ఆరా అంటారు. అట్లానే విజువల్ ఆరా అంటే కొంతమందికి కళ్ళ ముందు లైట్లు రావడం కానీ, ఆర్ఎల్స్ బ్లాక్ లైన్స్ కనపడడం కానీ, స్పెక్ట్రా అంటారు, ఫోర్టిఫికేషన్ స్పెక్ట్రా, దీన్ని విజువల్ ఆరా అంటారు. అట్లానే కొంతమందికి ఒకవైపు వీక్నెస్ రావచ్చు. ఇవన్నీ వచ్చే మైగ్రేన్ని, తలనొప్పిని, దాన్ని మైగ్రేన్ విత్ ఆరా అని అంటారండి. అలానే దెర్ ఆర్ మైగ్రేన్ వితౌట్ ఆరా, అంటే ఇవన్నీ లేకుండా సడన్గా పేషెంట్కి ఒకవైపు తలనొప్పి వచ్చినప్పుడు దీన్ని మైగ్రేన్ వితౌట్ ఆరా అని కూడా అంటారు. అట్లానే లేడీస్లో పీరియడ్స్కి దగ్గరగా వచ్చే మైగ్రేన్ని, వెరీ పీరియాడికల్గా పీరియడ్స్ టైంలో వచ్చే మైగ్రేన్ని మెన్స్ట్రువల్ మైగ్రేన్ అని కూడా అంటారండి. అలాగే క్రానిక్ మైగ్రేన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో 15 days కంటే ఎక్కువగా హెడేక్ ఉన్నప్పుడు క్రానిక్ మైగ్రేన్ అని కూడా అంటారండి. అయితే పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎందుకు ఈ మైగ్రేన్ సమస్య అనేది ఉత్పన్నమవుతుందంటారు? ఇది ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది, దట్ విల్ యాక్టివేట్ ద మెకానిజం విచ్ ఐ టోల్డ్. అది కూడా ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఫీమేల్స్లో వేరీ అవుతూ ఉంటాయి, త్రూ అవుట్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్లో వేరీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఎఫెక్ట్స్ వల్ల, ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల మైగ్రేన్ ఫీమేల్స్లో ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందండి. అదే వన్స్ మెనోపాజ్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి అండ్ మెన్కి సమాన ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది. ఓకే, అయితే మెయిన్గా మైగ్రేన్ యొక్క లక్షణాలు ఏంటండి? అంటే మీరు 2 రకాలు ఉంటాయని చెప్పారు, అంటే రెండిటికి డిఫరెంట్ లక్షణాలు ఉంటాయా? అసలు ఫస్ట్ బేసిక్ మైగ్రేన్కి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? మైగ్రేన్ అనేది మనం మైగ్రేన్కి లక్షణాల ద్వారానే కనుక్కుంటామండి ఇది మైగ్రేన్ అని. యూజువల్లీ దట్ ఈస్ వన్ సైడ్ హెడేక్, పార్శ్వపు తలనొప్పి అంటారు కదా. యూజువల్లీ వన్ సైడ్ వచ్చే హెడేక్తో పాటు యూనిలేటరల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్, ఒకవైపు వచ్చేది. అండ్ సెకండ్ ఫీచర్ ఏంటంటే ఫోటోఫోబియా అండ్ ఫోనోఫోబియా. ఫోటోఫోబియా అంటే బ్రైట్ లైట్ టాలరేట్ చేయలేకపోవడము, బ్రైట్ నాయిస్ టాలరేట్ చేయలేకపోవడము డ్యూరింగ్ ద ఎపిసోడ్. ఇది సెకండ్ ఫీచర్ ఆఫ్ హెడేక్. అండ్ థర్డ్
థర్డ్ ఫీచర్ ఆఫ్ హెడేక్ ఏంటంటే లౌడ్ బ్యాంగింగ్ కైండ్ ఆఫ్ హెడేక్ అనమాట. థ్రాబింగ్, ఎవరో లోపల కొడుతున్నట్టుగా ఉండే తలనొప్పిని, అది కూడా ఇంకొక ఫీచర్. అండ్ ఫోర్త్ ఫీచర్, కొంతమందికి కళ్ళెమ్మటి ఎటువైపు అయితే తలనొప్పి వచ్చిందో అటువైపు నీళ్లు కారడము, కొంతమంది నోస్ కంజెస్ అయిపోవడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఫీచర్స్ ఎవరిలోనైనా కానీ ఒక 4 hours దాటి వస్తున్నాయి అంటే యూజువల్లీ మనం మైగ్రేన్ సస్పెక్ట్ చేయాలండి. దీంట్లో కూడా మైగ్రేన్ వితౌట్ ఆరా అంటే ఈ లక్షణాలు ఉంటాయి. మైగ్రేన్ విత్ ఆరా అంటే ఇందాక చెప్పినట్టు కొంతమందికి విజన్ ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి సెన్సరీ కంప్లైంట్స్ కానీ ఉండొచ్చు. సో ఇవి కామన్ మైగ్రేన్ లక్షణాలండి. ఓకే, అయితే మీరు ఇందాక చెప్పారంటే ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్కలాగా ఉంటుందని అనుకోవాలంటారా? అవునండి, స్టేజ్ వైజ్ గా లక్షణాలు మారుతూ ఉంటాయి. అవును, అంటే బ్రాడ్గా మైగ్రేన్కి 3 phases ఉంటాయండి. ఒకటి ఆరా ఫేస్, ఒకటి హెడేక్ ఫేస్, ఒకటి పోస్ట్ హెడేక్ ఫేస్. యూజువల్లీ అందరిలో అన్ని ఫేసెస్ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందిలో ఒక ఫేస్, ఎస్పెషల్లీ పోస్ట్ ఫేస్ ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి డ్యూరింగ్ ద హెడేక్ ఫేస్ బాగా ఎక్కువగా ఉండొచ్చు. అంటే కొంతమందికి 3 days లాస్ట్ అవ్వచ్చు హెడేక్స్, ఆ ఎపిసోడ్ ఆఫ్ ది హెడేక్. కొంతమందిలో ఆరా ఉండకపోవచ్చు. 3 phases చెప్తారు, బట్ అందరిలో ఈ 3 phases ఉండాలి కంపల్సరీ అని ఏమీ లేదు. ఫస్ట్ ఫేజ్ ఆరా. ఆరా అంటే ప్రోడ్రోమ్, మనకి ముందు హెడేక్ వచ్చే ముందు లక్షణాలు అనమాట. ఇనీషియల్గా స్టార్టింగ్లో వచ్చే బాగా టైర్డ్ అయిపోవడము, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఇవన్నీ ప్రోడ్రోమల్ ఫేస్ ఫీచర్స్. హెడేక్ ఫీచర్స్ నేను ఇందాక చెప్పినట్టు ఒకవైపు రావడము, అండ్ బ్రైట్ లైట్ సౌండ్ టాలరేట్ చేయకపోవడము, బ్యాంగింగ్ టైప్ ఆఫ్ హెడేక్ రావడము, ఇవన్నీ సెకండ్ ఫేజ్ ఆఫ్ ది హెడేక్. అండ్ థర్డ్ ఫేజ్ ఆర్ పోస్ట్ ప్రోడ్రోమ్ ఫేజ్ ఏంటంటే బాగా టైర్డ్ అయిపోవడము, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడము, నీరసము, వామిటింగ్స్ ఎక్కువగా రావడము, ఇవన్నీ పోస్ట్ డ్రోమ్ ఫేస్ అంటారనమాట. సో ఈ ఫీచర్స్ అన్నీ ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేస్ ఇస్ హెడేక్ ఫేస్, దట్ ఈస్ మిడిల్ ఫేస్ అనమాట. అది కామన్గా అందరిలో ఉండొచ్చు. ఓకే, సో ఈ ఫేజెస్ని ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి టెస్ట్లు అనేవి ఉంటాయండి జనరల్లీ? యూజువల్లీ మైగ్రేన్ అనేది క్లినికల్ డయాగ్నోసిస్ అండి. ఫిజిషియన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు మన హిస్టరీ బట్టి, మన ఎగ్జామినేషన్ బట్టి వాళ్ళు చెప్పే డయాగ్నోసిస్. యూజువల్లీ మైగ్రేన్ కంటూ పలానా టెస్టులు చేయాలి, ఈ టెస్టుల్లో తెలుస్తుంది అనేది ఏమీ ఉండదు. మనం బట్ స్టిల్ మైగ్రేన్ ఉన్న పేషెంట్స్కి మనము టెస్టులు చేస్తాము. ఆ టెస్టులు ఎందుకు చేస్తాము అంటే మైగ్రేన్ కాని హెడేక్ ఏమైనా ఉందేమో అని రూల్ అవుట్ చేయడానికి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ చేయాల్సి రావచ్చు కొంతమందికి. ఫస్ట్ అటాక్ ఆఫ్ మైగ్రేన్ వచ్చింది, ఇంతవరకు లైఫ్లో ఎప్పుడూ రాలేదు, దెన్ ఆల్వేస్ మనము సెకండ్ వేరే టైప్ ఆఫ్ హెడేక్స్ని రూల్ అవుట్ చేయాలన్నమాట, మైగ్రేన్ కాని హెడేక్స్ని. అండ్ ఈజీ అనే ఒక టెస్ట్ చేస్తాం. కొంతమందిలో ఫిట్స్తో ఓవర్లాప్ అయ్యి ఉండొచ్చు. సో ఈ టెస్టుల ద్వారా, ఈ టెస్టులు అనేవి ఓన్లీ సప్లిమెంటరీ అండ్ యాన్సిలరీ టెస్ట్ మాత్రమే, ఇవి మ్యాండేటరీ కాదు. మన హిస్టరీ కానీ, ఎగ్జామినేషన్లో కానీ ఏదైనా ఏటిపికల్ ఫైండింగ్స్, మనకంటే అన్యూజువల్ ఫీచర్స్ ఆఫ్ మైగ్రేన్ లాగా అనిపిస్తే ఈ టెస్టులు చేయడం వల్ల మనం తప్పకుండా మైగ్రేన్ కాని హెడేక్స్ని రూల్ అవుట్ చేసి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, అంటే దీనికి స్పెట్స్ పెట్టుకుంటే, అంటే తలనొప్పి అదే మనకి మేజర్గా తెలుస్తుంది కాబట్టి ఈ స్పెట్స్ పెట్టుకుంటే దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటారు? లేదండి, స్పెక్ట్స్ పెట్టుకోవడం వల్ల వచ్చే తలనొప్పి హెడేక్ డ్యూ టు రిఫ్రాక్టరీ ఎర్రర్ అంటారనమాట. ఈ హెడేక్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మైగ్రేనస్ హెడేక్. ఇది జనరల్ పబ్లిక్లో చాలా కామన్. నాకు స్పెక్ట్స్ పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుందా, ఆర్ స్పెక్ట్స్ పెట్టుకుంటే కొంచెం తగ్గింది, పూర్తిగా తగ్గలేదు అనేసి. హెడేక్ డ్యూ టు రిఫ్రాక్టరీ ఎర్రర్స్కి, అంటే రిఫ్రాక్టరీ అంటే దగ్గరి చూపు కష్టం కానీ, దూరం చూపు కష్టం కానీ ఉన్నప్పుడు వచ్చే హెడేక్స్ని రిఫ్రాక్టరీ ఎర్రర్ వచ్చే హెడేక్స్ అని అంటారు. అలాంటి హెడేక్స్ మాత్రమే యాక్చువల్లీ మనము స్పెక్టకిల్స్ వాడడం వల్ల తగ్గొచ్చు. యూజువల్లీ ఇలాంటి టైప్స్ ఆఫ్ హెడేక్స్కి లక్షణాలు కూడా కంప్లీట్లీ వేరే ఉంటాయి. ఐ బాగా స్ట్రెయిన్ అయినప్పుడు కానీ, బాగా దగ్గరవి కానీ, దూరంవి కానీ, తదేకంగా చూసినప్పుడు కానీ స్ట్రెయిన్ అయ్యే హెడేక్స్, డే ఎండ్లో వచ్చే హెడేక్స్, వెనక భాగంలో వచ్చే హెడేక్స్, ఇలాంటి ఫీచర్స్ యూజువల్లీ సైట్ వల్ల వచ్చే హెడేక్స్. మైగ్రేన్ లక్షణాలు ఆల్టుగెదర్ కంప్లీట్లీ డిఫరెంట్. బోత్ ఆర్ ఆల్టుగెదర్ డిఫరెంట్ డిసీజెస్ అండి. అది జనరల్ అప్పో. హెడేక్ అంటే ఫస్ట్ ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము, స్పెక్ట్స్ పెట్టుకున్నాము అంటారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ కంప్లీట్లీ. అయితే మెడికేషన్తో దీన్ని ఎంతవరకు తగ్గించుకోవచ్చు, నయం చేసుకోవచ్చు? యాక్చువల్లీ మైగ్రేన్ ఈజ్ ఏ కంట్రోలబుల్ డిసీజ్ అండి. దెర్ ఆర్ మెనీ మెడిసిన్స్ అండ్ న్యూ మెడిసిన్స్ ఆల్సో విచ్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ద మార్కెట్. సో మైగ్రేన్కి 2 types ఆఫ్, అంటే మన గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అబార్ట్ చేయడం,
అంటే హెడేక్ని స్టాప్ చేయడం, అప్పటికప్పుడు హెడేక్ వచ్చినప్పుడు మనం స్టాప్ చేయడము. రెండోది ప్రొఫిలాక్టిక్ థెరపీ ఆర్ ప్రివెంటివ్ థెరపీ, అంటే మళ్ళీ హెడేక్స్ రాకుండా దాన్ని కంట్రోల్ చేయడాన్ని ప్రొఫిలాక్టిక్ థెరపీ అంటారనమాట. సో హెడేక్స్ చాలా ఇన్ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ వన్సే మైగ్రేన్ అటాక్ వచ్చింది అండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ సో సివియర్, అంత సివియర్ లేదు, ట్రబుల్సమ్ లేదు, మన డే టు డే యాక్టివిటీలో పెద్దగా ఎలాంటి మార్పులు లేనప్పుడు మనం కంటిన్యూగా ఎవ్రీడే ప్రొఫిలాక్టిక్ ఆర్ ప్రివెంటివ్ థెరపీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ హెడేక్ వచ్చినప్పుడు వీ గివ్ థెరపీ, జస్ట్ అనాల్జెసిక్ మెడిసిన్ ఇస్తాము, దట్ విల్ కంట్రోల్ ద హెడేక్. సో ఇలాంటి అబార్టివ్ మెడిసిన్స్ చాలా రకాలు ఉంటాయి. 5-HT ఇన్హిబిటర్స్ అంటారు, అనాల్జెసిక్స్ అంటారు, అలాగే ఓపియేట్స్ అంటారు. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. డిటాన్స్ అంటారు, జీపాన్స్ అంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ మాలిక్యూల్స్ విచ్ కెన్ బి గివెన్ డిపెండింగ్. ఈ మెడిసిన్స్ని కూడా మనం ఏంటంటే పేషెంట్ని ఇండివిజువల్ అంటే పేషెంట్ ప్రొఫైల్ని బట్టి మనం సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ బాగా లా ఉన్నప్పుడు కొన్ని మందులు అవాయిడ్ చేస్తాము, ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్నప్పుడు కొన్ని మందులు అవాయిడ్ చేస్తాము, ఆస్మా ఉన్నప్పుడు కొన్ని మందులు అవాయిడ్ చేసి చూస్తూ ఉంటాం. ఇవి ఒక సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్, దీన్ని అబార్టివ్ ట్రీట్మెంట్స్ అంటారు. అలానే ఇంకొక రకమైన ట్రీట్మెంట్స్ ఏంటంటే ప్రొఫిలాక్టివ్ ట్రీట్మెంట్స్. అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ వన్స్ వస్తుంది, ఆర్ ఎల్స్ వీక్లీ వన్స్ వచ్చి ఆర్ మంత్లీ ట్వైస్ వచ్చినా కానీ 2-3 డేస్ ఉంటుంది కంటిన్యూగా, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద డే టు డే యాక్టివిటీ. అటువంటప్పుడు మనం ఈ అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి ఇచ్చే ట్రీట్మెంట్స్ని ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్స్ అంటారండి. యూజువల్లీ ఇవి బీటా బ్లాకర్స్ ఉంటాయి, ప్రొప్రలాల్ అండ్ మెటప్రలాల్ అంటారు. అలానే యాంటీ డిప్రెసెంట్స్ ఉంటాయి కొన్ని. యాంటీ డిప్రెసెంట్స్ అంటే డిప్రెషన్కి కాదు, యాంటీ డిప్రెసెంట్స్కి సంబంధించిన గ్రూప్కి సంబంధించిన మెడిసిన్స్, అమిట్రిప్టిలిన్ అంటారు. యాంటీ ఎపిలెప్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్ప్రోయేట్ అట్లా అంటారు అనమాట. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ దట్ ఆల్సో. ఈ రెండు అందరికీ అవసరం ఉండొచ్చు, అందరికీ అవసరం ఉండకపోవచ్చు. అండ్ ఈ మెడిసిన్స్ని కూడా మనం చూస్ చేసేటప్పుడు పేషెంట్ ప్రొఫైల్ని బట్టి, పేషెంట్కి మిగతా జబ్బులు ఏమున్నాయి, మిగతా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసి మనం డిసైడ్ చేస్తామండి. యూజువల్లీ ప్రొఫిలాక్టిక్ థెరపీ 6 months to 12 months ఇస్తారు. హెడేక్స్ వెరీ ఇన్ఫ్రీక్వెంట్గా ఉంటే 4 months కూడా ఇచ్చి మనం ఆపేయచ్చు. యూజువల్లీ ఇలా పద్ధతి ప్రకారం ట్రీట్మెంట్ చేస్తే మైగ్రేన్ ఇస్ ఎ లార్జ్లీ కంట్రోలబుల్ డిసీజ్ అండ్ మనం దాన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చండి. ఓకే, అయితే మన ఈ మైగ్రేన్ అనేది ఎప్పుడు సీవియర్ స్టేజ్ అని మనం భావించవచ్చు? ఎందుకంటే తలనొప్పి అంటే మామూలుగా వచ్చే తలనొప్పిని భరించడమే చాలా కష్టం. అలాంటిది మైగ్రేన్ పేషెంట్స్ అయితే వాళ్ళు రోజుల తరబడి టాబ్లెట్లు వేసుకొని పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, వేరే ఏ పని కూడా చేయరు, ఒక రకమైనటువంటి డిప్రెషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఎలా ఉంటుంది సార్, ఏది సివియర్ స్టేజ్, ఏ స్టేజ్లో మనం దీన్ని కంట్రోల్ చేస్తే బెస్ట్? యాక్చువల్లీ ఎప్పుడైనా మైగ్రేన్ని కంట్రోల్ చేయడం అనేది పేషెంట్ ఎంత డిజబిలిటీ ఫేస్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 1 అటాక్ నాట్ సో ట్రబుల్సమ్ అయితే వీ డోంట్ టచ్ ఆల్సో, వీ జస్ట్ గివ్ ఏ పెయిన్ కిల్లర్ అండ్ ఇట్ విల్ సబ్సైడ్. ఆర్ ఫ్రీక్వెంట్స్ బాగా ఎక్కువగా ఉంది, ఆర్ డ్యూరేషన్ వచ్చిన హెడేక్ కూడా జస్ట్ 4 hours కాదు, ఎక్కువ డ్యూరేషన్ ఉంది అంటే మనం దాన్ని కంట్రోల్ చేయాలి. ఎస్పెషలీ మైగ్రేన్ మోర్ దెన్ 72 hours లాస్ట్ అవుతుంది అంటే కొంతమందికి యాక్చువల్లీ బ్రెయిన్లో క్లాట్స్ ఉండే కూడా సమస్య కూడా ఉండొచ్చు. దీన్ని మైగ్రేనస్ ఇన్ఫాక్షన్ అని కూడా అంటారు. అలాంటి పేషెంట్స్ని స్టేటస్ మైగ్రేనోసిస్ అని కూడా అంటారండి. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ఎపిసోడ్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్న వాళ్ళకి కంపల్సరీ మనం కంట్రోలింగ్ మెడిసిన్ అండ్ ప్రొఫిలాక్టిక్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అయితే మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు ఏంటండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ట్రిగర్స్ని కనుక్కోవాలండి. అండ్ ఇందాక చెప్పినట్టు ట్రిగర్స్ ఫర్ ఎగ్జాంపుల్ టైంకి సరిగ్గా తినకపోయినా కానీ, లైట్ బాగా చూసినా కానీ, సౌండ్స్ విన్నా కానీ, ఎక్కువగా సౌండ్స్ విన్నా కానీ, ఇంటాలరబుల్ ఉన్నప్పుడు, అండ్ కొంతమంది బాగా ఒత్తిడికి గురైనప్పుడు కానీ, ఇలాంటి కాఫీ తాగినా కానీ, ఆర్ స్పెసిఫిక్ ఫుడ్స్ వల్ల కానీ ఉండొచ్చు. ఈ ట్రిగర్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే కంప్లీట్లీ మన డే టు డే యాక్టివిటీలో మనం ఈ ట్రిగర్స్ని ఎప్పటికీ అవాయిడ్ చేయలేము, బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ దే కెన్ డూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైంకి మంచిగా తినాలి, దేర్ స్టమక్ షుడ్ బి ఫుల్, దే షుడ్ నాట్ స్కిప్ మీల్స్, నైట్ టైంలో తినకుండా పడుకోవడము ఇలా చేయొద్దు. అండ్ దే షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్, నిద్రపోకుండా అట్లీస్ట్ 7 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉండాలి. అండ్ ఈవెన్ బ్రైట్ లైట్ కానీ, సౌండ్ కానీ, బ్రైట్ లైట్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల కొంత లిమిట్ చేసుకోవచ్చు. అండ్ చాక్లెట్స్, చీజీ ఐటమ్స్ వల్ల ట్రిగర్ అవుతుంది అంటే అలాంటివి అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. సో అండ్ కొంతమంది అంటే ఇన్ అడిషన్ టు దిస్ మోర్ స్ట్రెస్ ఉన్నప్పుడు కామింగ్
థెరపీస్ లైక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ చేయడం వల్ల కూడా మనం ఈ మైగ్రేన్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనం దాన్ని నివారించగలమండి. అయితే ఈ మైగ్రేన్కు బొటాక్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి? అవునండి, నేను ఆ టాపిక్ టచ్ చేయలేదు. మైగ్రేన్కి బొటాక్స్ అనేది కూడా ఇస్తారు. మైగ్రేన్ వల్ల ఏమవుతుంది అంటే తలపైన కండరాలు అనేవన్నీ టైట్గా అయిపోతాయి, స్కాల్ప్ మజిల్స్ టైట్గా అయిపోతాయి. మనం బొటాక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న మజిల్స్ని మనం రిలాక్స్ చేసేస్తున్నాం. కాబట్టి ఒకవేళ పెయిన్ మెకానిజం వచ్చినా కానీ మజిల్స్ అనేవి అట్లా రెస్పాండ్ అవ్వవు అనమాట. సో యూజువల్లీ బొటాక్స్ థెరపీ అనేది రిఫ్రాక్టరీ మైగ్రేన్ థెరపీస్లో ఏ మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వనప్పుడు యూజువల్లీ ఇస్తారు. బొటాక్స్ ఇంజెక్షన్ వెరీ స్మాల్ మైన్యూట్ యూనిట్స్ ఆఫ్ బొటాక్స్ ఇట్ ఈస్ గివెన్ బ్రెయిన్లో, అంటే బ్రెయిన్ అంటే తలపైన డిఫరెంట్ ఏరియాస్లో దాన్ని ఇవ్వడం వల్ల మనం మజిల్స్ని రిలాక్స్ చేస్తాం. దానివల్ల కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక కొంతమందిలో యాక్చువల్లీ బ్రెయిన్కి అంటే స్కాల్ప్కి సప్లై చేసే నర్వ్స్ ఉంటాయి, గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్స్ అనేసి. ఇలాంటి నర్వ్స్ని మనము ఇంజెక్ట్ చేసి బ్లాక్ చేయడం వల్ల కూడా మైగ్రేన్ని కంట్రోల్ చేయొచ్చు అండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ మెథడ్. అండ్ ఇంకొక న్యూ థెరపీ ఏంటంటే కొంతమందిలో టీఎంఎస్, ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అంటారు. అలాంటి థెరపీస్ ఇవ్వడం వల్ల కూడా మన ఎపిసోడ్స్ అనేవి చాలా మటుకు కంట్రోల్ చేయగలం. ఓకే, అయితే ఇవే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటారా? ఇంకా దీనికి సంబంధించి లేదండి, ఇంకా కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మన ఇండియాలో ఇంకా అవైలబుల్ లేవు. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఇఫ్ యూ రిమెంబర్ ఫస్ట్ క్వశ్చన్, మైగ్రేన్ రావడానికి యాక్చువల్లీ బ్రెయిన్లో పెయిన్ రిలీజింగ్ మెకానిజం, పెయిన్కి సంబంధించిన కెమికల్స్ రిలీజ్ అవుతాయని. ఆ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేసే యాంటీబాడీస్ ఇప్పుడు యాక్చువల్లీ వెస్ట్లో దిస్ ఈజ్ ఎ ప్రూవెన్ థెరపీ బట్ దే ఆర్ నాట్ యెట్ లాంచ్డ్ ఇన్ ఇండియా. దీస్ ఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ అనేవి మంత్లీ వన్స్ ఇంజెక్షన్ తీసుకుంటే యాక్చువల్లీ దట్ విల్ లాస్ట్ ఫర్ 1 month. సో మనము ఆ ఎపిసోడ్స్ని తగ్గించే అవకాశం ఉంటుందండి. దీస్ ఆర్ ఆల్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అండ్ మేబీ విదిన్ 1 year or 2 years we will be able to use all those things. This is the advanced therapy in migraine అండి. అయితే విమెన్లో మనం ఈ ప్రాబ్లమ్ని కొంచెం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కాబట్టి, అంటే విమెన్లో జనరల్గా ఉండేటువంటి థైరాయిడ్ కానీ లేదా ఓబెసిటీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వీటికి ఎంతవరకు రిలేటబుల్ అని అనుకోవచ్చు? యూజువల్లీ మైగ్రేన్ ఈజ్ ఈ ఒబిసిటీకి అట్లా అసోసియేషన్ ఏమీ ఉండదండి. యూజువల్లీ మైగ్రేన్కి మెన్స్ట్రుయేషన్కి లింక్ ఉండొచ్చు. అండ్ మైగ్రేన్ ఈజ్ మోర్ అసోసియేటెడ్ విత్ వైటమిన్ డి డెఫిషియన్సీ అండి. అండ్ మైగ్రేన్ ఈజ్ మోర్ అసోసియేటెడ్ విత్ డిప్రెషన్, యాంగ్జైటీ. దీస్ ఆర్ అసోసియేటెడ్ డిజార్డర్స్. యూజువల్లీ మీరు అనుకునే థైరాయిడ్ అండ్ ఒబిసిటీకి మైగ్రేన్, దీస్ ఆర్ 2 different diseases. దే మే నాట్ బి లింక్డ్. బట్ మనం పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ ఆస్పెక్ట్స్ కూడా మనం పరిగణలోకి తీసుకొని, ఒబీస్ ఉన్న వాళ్ళకి మనం ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాము, ఒబీస్ లేని వాళ్ళకి ఒక రకమైన అవర్ చాయిస్ ఆఫ్ ద డ్రగ్స్ డిపెండ్స్ అపాన్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే, సో కేస్ స్టడీని బట్టి మనం దాన్ని సజెస్ట్ చేస్తాం. Drugs are always there are broad outlines but we individualize the therapy according to the patient profile అండి. ఓకే, అయితే ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి జనరల్గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారండి ఈరోజు? యూజువలీ నేను చెప్పేది ఏంటంటే మైగ్రేన్యూర్స్ అంటారు వాళ్ళని. యూజువల్లీ దే షుడ్ ఐడెంటిఫై ద ట్రిగర్స్ అండి. ఫస్ట్ థింగ్ దే షుడ్ ఐడెంటిఫై ట్రిగర్స్. ఆల్ ట్రిగర్స్ ప్రతి మనిషికి ఒకటి కాదు. కొంతమందికి స్ట్రెస్ వల్ల రావచ్చు, కొంతమందికి నిద్ర సరిగ్గా లేనందువల్ల రావచ్చు, కొంతమందికి బ్రైట్ లైట్ వల్ల రావచ్చు, కొంతమందికి ఫుడ్ లేనందువల్ల రావచ్చు, కొంతమందికి చీజ్ తినడం వల్ల రావచ్చు, కొంతమందికి చీజ్ తినడం వల్ల ఉండవు. సో ఫస్ట్ దే హ్యావ్ టు ఐడెంటిఫై ద ట్రిగర్స్. మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్ అండ్ లిమిట్ దీస్ ట్రిగర్స్. కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ పర్సనల్ డిసిప్లిన్ వల్ల ఈ ట్రిగర్స్ని అవాయిడ్ చేస్తూ, అండ్ ఇన్ అడిషన్ టు దట్ మనం కామింగ్ థెరపీస్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రెస్ లైక్ యోగా, మెడిటేషన్ చేయడం వల్ల మనము ఈ మైగ్రేన్ని చాలా వరకు మెడిసిన్ లేకుండా కంట్రోల్ చేయగలమండి. ఓకే, అయితే ఈ మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అంటే ఫస్ట్ ఇనీషియల్గా తలనొప్పి వచ్చిన వెంటనే మామూలు డాక్టర్ని సంప్రదించేసి మెడికేషన్ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో అంటే అలాగా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. అంటే స్టేజ్ వైజ్గా దాని సివియారిటీని పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడే సరైన డాక్టర్ని సంప్రదించడం, దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడమే బెస్ట్ అంటారు. ఎస్ అండి. అంటే మైగ్రేన్ ఈజ్ అ డిసీజ్ ఆఫ్ న్యూరాలజీ అండి. యూజువలీ న్యూరాలజిస్ట్ని కలవడం ఇట్ ఈస్ వైజ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. బట్ జనరల్ ఫిజిషియన్స్కి కూడా దే విల్ హ్యావ్ ఎ బ్రాడ్ అవుట్లుక్ ఆఫ్ వాట్ టు ట్రీట్, వాట్ నాట్ టు ట్రీట్. బట్ డాక్టర్స్ వల్ల కాదు, యాక్చువల్లీ పేషెంట్స్ ఆస్పెక్ట్ నుంచి చాలామంది ఏంటంటే మైగ్రేన్కి మెడిసిన్స్ ఇస్తాం. ఈవెన్ ఇన్ మై ప్రాక్టీస్ ఆల్సో 1 month వాడతారు. 1 month వాడంగానే యాక్చువల్లీ మెడిసిన్స్ సివియారిటీ చాలా మటుకు తగ్గిపోతుంది, 70-80% తగ్గిపోతుంది, అండ్ దే ఫర్గెట్.
సో మళ్ళీ ఏమవుతుంది అంటే ఎప్పుడో 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ అటాక్స్ ఎక్కువగా రావడం మొదలవుతాయి అన్నమాట. అట్లా ఎక్కువైనప్పుడు మళ్ళీ వస్తారనమాట. సో ఇన్ మై ప్రాక్టీస్ ఆల్సో కాంప్లయన్స్, అది పేషెంట్ ఆస్పెక్ట్. కాంప్లయన్స్ ఆఫ్ ద మెడిసిన్స్ వన్స్ తగ్గిపోతే వాళ్ళు మర్చిపోతారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైగ్రేన్ ఈజ్ ఎ క్రానిక్ డిసీజ్. ద పర్సన్ హ్యాస్ అ టెండెన్సీ టు గెట్ మైగ్రేన్. సో ఏం చేయాలంటే ఆల్వేస్ ఐ టెల్, యూజువలీ 6 months కోర్స్ మీకు తగ్గిపోయినా కానీ కంప్లీట్గా వాడాలి. ఇఫ్ యూ యూజ్ ప్రాపర్ కోర్స్, యూజువలీ మైగ్రేన్ ఈజ్ ఎ కంట్రోలబుల్ డిసీజ్ అండి. దిస్ ఈజ్ నాట్ అన్ అలార్మింగ్ డిసీజ్, దిస్ ఈజ్ ఎ డిజేబులింగ్ డిసీజ్. మన వర్క్ చేసుకోలేము, మన డే టు డే యాక్టివిటీస్లో డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అండ్ ఈజీలీ కంట్రోలబుల్ డిసీజ్ ఇఫ్ యూ టేక్ ప్రాపర్ అడ్వైస్ అండి. ఓకే, కాంప్లికేషన్స్ అంటే ఏం చెప్తారు సార్? కాంప్లికేషన్స్ అంటే మైగ్రేన్ ఇఫ్ ఇట్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 72 hours, ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టు కొంతమందికి మైగ్రేనస్ ఇన్ఫాక్షన్స్ అంటారు. బ్రెయిన్లో క్లాట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఆ బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా నారో అయిపోతుంది. దానివల్ల ఆ ఏరియా బ్లడ్ సప్లై తగ్గడం వల్ల కొంతమందిలో మైగ్రేన్ క్లాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో మైగ్రాలెప్సీ అంటారు, ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొంతమందిలో యాక్చువల్లీ ఒకవైపు వీక్నెస్ రావచ్చు, దాన్ని హెమిప్లీజిక్ మైగ్రేన్ అంటారు. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ మైగ్రేన్, బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ నాట్ సో యూజువల్ అండి. దీస్ ఆర్ వెరీ రేర్ కాంప్లికేషన్స్. బట్ అంత లోపే పేషెంట్స్ అంత ఇంటాలరబుల్ హెడేక్తో వచ్చేస్తారు. యాక్చువల్లీ దే సీక్ సమ్ అడ్వైస్ అండ్ పెయిన్ కిల్లర్స్ వెంటనే వేసేసుకుంటారు, ఇంట్లోనే వేసేసుకుంటారు. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ దట్ వీ కామన్లీ ఎన్కౌంటర్ ఇన్ ప్రాక్టీస్ అండి. ఓకే, అంటే పిల్లల్లో ఈ సమస్యకి సంబంధించి మీ అబ్జర్వేషన్స్ ఏంటి? లేదండి, మైగ్రేన్ ఈజ్ ఎప్పుడైనా వచ్చే జబ్బు. యూజువల్లీ పిల్లల్లో రావచ్చు, కామన్గా మధ్య వయస్కుల్లో వస్తుంది. 50 years తర్వాత కొంచెం అన్యూజువల్, రాదు అని కాదు, కొంచెం అన్యూజువల్ అండ్ ఈవెన్ ఎపిసోడ్స్ కూడా చాలా మటుకు తగ్గిపోతాయి. పిడియాట్రిక్ మైగ్రేన్ కూడా అంత అన్కామన్ ఏమీ కాదు. సో పిడియాట్రిక్ పీపుల్లో కూడా లక్షణాలు యూజువల్లీ ఇలాగే ఉంటాయి. బట్ ఇంకా చిన్నపిల్లలు అంటే లెస్ దెన్ 10 years అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి సైక్లికల్ వామిటింగ్స్ అనే ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మైగ్రేన్. అంటే వాళ్ళకి హెడేక్ అంత కామన్గా అంత సివియర్గా ఉండదు, బట్ వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు హెడేక్తో పాటు వామిటింగ్స్ కూడా ఉంటాయి. ఈ వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని సైక్లికల్ వామిటింగ్ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మైగ్రేన్ అండి. ఓకే, అయితే డాక్టర్ గారు జనరల్గా ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ లేదంటే ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్లో ఏమన్నా చేంజెస్ చేసుకుంటే బెస్ట్ అంటారా? అంటే వాళ్ళకి పడని ఫుడ్ తినడం ఓకే, మీరు దాన్ని ట్రిగర్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయాలని చెప్పారు. అలా కాకుండా జనరల్గానే లైఫ్ స్టైల్లో ఏమన్నా ఉంటాయంటారా? అలా లేదండి, అంత పర్సనల్ లైఫ్లో అంత చేంజ్ చేసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదు. బెస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ ట్రిగర్స్ ఐడెంటిఫై చేసి దే కెన్ యాక్చువల్లీ లిమిటింగ్ అన్నీ లిమిట్ చేసేసి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే అంటే అలాగ చేయాల్సిన అవసరం లేదండి. సో దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్, బట్ మేకింగ్ షూర్ దట్ వాళ్ళకి ఏవైతే ట్రిగర్స్ ఉంటాయో ఆ ట్రిగర్స్ అవాయిడ్ చేయడం అనేది దట్ ఈస్ బెస్ట్. ఓకే, అయితే ఇది కొంచెం బ్రెయిన్ రిలేటెడ్గా ఉన్నటువంటి సమస్య కాబట్టి అంటే బ్రెయిన్ ఫర్దర్గా అంటే రిస్క్లు అంటే ఏమైనా బ్రెయిన్కి ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇందా చెప్పినట్టు కాంప్లికేషన్స్ రావచ్చండి కొంతమందికి. లైక్ మైగ్రేనస్ ఇన్ఫాక్షన్ అంటే బ్రెయిన్లో క్లాట్స్ ఉండే రిస్క్ రావచ్చు కొంతమందికి. అండ్ మైగ్రేన్ వల్ల కొంతమందికి ఫిట్స్ రిస్క్, దెర్ ఈస్ అన్ అసోసియేషన్ విత్ దట్, అట్లా రావచ్చు. కొంతమందికి ఒకవైపు కాలు చెయ్యి వీక్ అయిపోవడం కానీ అట్లా రావచ్చు ఆ ఇన్ఫాక్షన్స్ వల్ల. కొంతమందికి చెయ్యి పట్టు తగ్గొచ్చు కొంతమంది. బట్ దీస్ ఎపిసోడ్స్ అన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇఫ్ ద మైగ్రేన్ డ్యూరేషన్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 72 hours వచ్చే రిస్క్ ఉంటుందండి. అంత సివియర్ ఉండేంత వరకు యూజువలీ పేషెంట్స్ వెయిట్ చేయరు. బట్ సమ్ పీపుల్ స్టే, దీస్ ఆర్ నోన్ కాంప్లికేషన్స్. సో రెనోవా సెంచరీలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి దీనికి? ఎస్ అండి, వాట్ ఎవర్ ఐ టోల్డ్ మనం ట్రీట్మెంట్స్ అన్నీ ఇవ్వగలము. అండ్ ఇన్ అడిషన్ టు దట్ నేను ఇందాక చెప్పినట్టు బొటాక్స్ థెరపీ ఇవ్వగలము మైగ్రేన్కి హూ ఆర్ రిఫ్రాక్టరీ టు ట్రీట్మెంట్స్. అండ్ గాన్ బ్లాక్స్, గ్రేటర్ హాస్పిటల్ నా బ్లాక్స్ ఇవ్వగలమండి. అండ్ ఇన్ అడిషన్ టు దట్ నేను ఇందాక చెప్పినట్టు టీఎంఎస్, రిఫ్రాక్టరీ మైగ్రేన్లో ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, ఈ పరికరాలన్నీ మా దగ్గర ఉన్నాయండి. అండ్ వీఆర్ మోస్ట్ వెల్కమ్ టు హెల్ప్ ఎనీ పేషెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి మురళీధర్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.